గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో గ్రూప్ 2 రిజల్ట్ సంబంధించినటువంటి టీజీపీఎస్‌కి సంబంధించినటువంటి గ్రూప్ 2 రిజల్ట్ మనకు రేపు రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంతవరకు వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే 350 ప్లస్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. సో ఎందుకు ఈ 350 ప్లస్సే వస్తే జాబ్ వస్తుంది అంటే ఇక్కడ చూడొచ్చు, మనము ప్రిలిమినరీకి తర్వాత మనకు ఒక పోల్ కండక్ట్ చేసినాము. దాంట్లో పాల్గొన్నటువంటి మెంబర్స్ 400 ప్లస్ ఉన్న వాళ్ళు 50 మెంబర్సే ఉన్నారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 380 నుంచి 400 150, 350 నుంచి 380 మధ్య 250, 330 నుంచి 350 మధ్య 300. సో ఇక్కడ చూడండి సార్, 300 నుంచి బిలో ఉన్న వాళ్ళు దాదాపుగా వీళ్ళే 1000 మెంబర్స్ దాకా ఉండడం జరిగింది. అంటే 800 దాకా ఉన్నారు. ఇది అంటే 1500 800 దాకా వీళ్ళే ఉన్నారనమాట. సో దీన్ని బట్టి మనం అదేవిధంగా మార్క్స్ ఏదైతే పేపర్స్ ఎనాలిసిస్ ఉందో ఆ పేపర్స్ ఎనాలిసిస్ బట్టి సో 350 ప్లస్ వస్తే వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే సార్ ఇక్కడ మనకు వివిధ కేటగిరీలు వైజ్గా ఉంటాయి పోస్టులు. అదేవిధంగా కొన్ని స్పెషల్ పోస్టులు కూడా ఉంటాయి సార్. స్పెషల్ పోస్టులకు అయితే మీరు 300 ప్లస్ వచ్చినా కూడా అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్. సో ఎందుకంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ లా ఉన్నదనుకోండి సార్, ఆ లావో చేసిన వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారు. సో వేరే కేటగిరీస్ రారు కదా, అంటే కేటగిరీస్ మీన్స్ వేరే డిపార్ట్మెంట్ రారు కదా, కేవలం లా ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ కాబట్టి లా వాళ్ళు ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఏఎస్ఓ పోస్ట్ ఉన్నది, తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ ఉన్నది. సో ఇది మాత్రం కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే 300 ప్లస్ వస్తే ఖచ్చితంగా మీకు స్పెషల్ పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది సార్. సో ఇక్కడ మనకు గ్రూప్ 2లో 350 ప్లస్ ఉంటే గెట్ రెడీ ఫర్ దావత్. సో రేపు ఖచ్చితంగా మనకు జనరల్ ర్యాంకింగ్ ఇస్తాననేసి సో ఆల్రెడీ టీజీపీఎస్సీ వెబ్సైట్లో తెలియపరిచింది. సో ఎందుకు 350 వస్తే జాబ్ వస్తుంది అంటే ఇక్కడ మనకు రాసినటువంటి పేపర్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. ఈ 4 పేపర్స్లో కనుక సో పేపర్ 1 ఎట్లా అయినా సరే 80 నుంచి 90 చేయవచ్చు ఒకవేళ టాపర్స్ కనుక చేస్తే. సో గ్రూప్ 2లో పేపర్ 1 80 నుంచి 90 అండ్ పేపర్ 2లో 90 నుంచి 100, పేపర్ 3లో 80 నుంచి 90, పేపర్ 4లో 90 నుంచి 100. అంటే అప్రాక్సిమేట్లీగా కనుక చూసుకున్నట్లయితే ఈ స్కోర్ ఇప్పుడు 90, 180, 160 అంటే 340 నుంచి 380 380 అండ్ అట్లా ఉంటుంది. సో ఓకేనా. సో 340 నుంచి 380. సో ఈ మధ్యలో ఉన్నటువంటి స్కోర్ వారే రేపు రిజల్ట్లో కనబడేటటువంటి మనకు టాపర్స్. సో ఈ మధ్యనే ఉంటుంది, ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఎవరో చెప్తున్నారు సార్ 400 ప్లస్ ఉంటుంది, 400 ప్లస్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే సో పేపర్స్ ఒకసారి స్టాండర్డ్ చూడండి సార్. ఎప్పుడైనా పేపర్ యొక్క స్టాండర్డ్ అక్కడ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఆ టైము, సో ఆ యొక్క టైం టేకింగ్ ఏ విధంగా తీసుకున్నదో చూడొచ్చు. గతంలో మనకు 2016లో ఇచ్చినటువంటి గ్రూప్ 2 పేపర్ అయితే రాలేదండి. ఈసారి మనకు సివిల్ స్టాండర్డ్ ప్రకారమే ఇచ్చారు అన్ని పేపర్స్ కూడా. సో అన్నీ కూడా ఆలోచించదగిన విధంగానే ఉన్నాయి, టైం కూడా ఎక్కువగా తీసుకున్నది. సో అదేవిధంగా కొంతమంది అయితే ఆ పేపర్స్ని చూసి ఈ గ్రూప్ 2 వాళ్ళని లేకపోతే సివిల్ సర్వీస్ అన్న స్థాయికి ఉన్నదన్నమాట. అంటే అంత స్టాండర్డ్ గ్రూప్ 2 అంటే ఇది అని ఉండాల్సింది మంచిగా కండక్ట్ చేశారు. సో మనకు మనం ఇంకా ఈ వచ్చే నోటిఫికేషన్లో కూడా ఏ స్టాండర్డ్లో చదువుకోవాలో ఇప్పటి నుంచే ఒకటి అవగాహన అనేది ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి మొట్టమొదటి గ్రూప్ 2 ఇదే కాబట్టి సో పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మనకు తెలిసింది. ఎవరికైతే 350 ప్లస్ వచ్చాయో సో వాళ్ళే రేపు విజేతలు ఉంటారు. రేపు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూడండి సార్, ఖచ్చితంగా 350 ప్లస్ మెంబర్స్ ఏ కేటగిరీకి సంబంధించిన బీసీఏ అయినా, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ అయినా సరే చూడండి 350 కంటే బిలో ఉన్న వాళ్ళే ఉంటారు. 350 మ్యాక్సిమం అంతే. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకే రేపు గ్రూప్ 2. సో గెట్ రెడీ ఫర్ దావత్, రెడీ అవ్వండి మీరు.
ఖచ్చితంగా మీకు పోస్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి మనకు ఓవరాల్గా గ్రూప్ టూ ఇక టాపర్స్ మార్క్స్ పేపర్ వైజ్, అదేవిధంగా సర్వేలో పాల్గొన్నటువంటి వ్యక్తుల యొక్క బట్టి మార్క్స్ బట్టి చెప్పడం జరిగింది. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని ఆల్.